నెమ్మదిగా నడు మావా కుట్లు నెమ్మది కూర్చో హాస్పిటల్ ఏం చెప్పారు కదిలితే కుట్లు పోతా చెప్పారా? చెప్పారులేవాయ్. ఆ దిక్కుమాల బస్సులో ప్రయాణం చేసేసరికి ఆ కుదుపులకి కుట్లు ఉన్నాయో ఉన్నాయో కూడా తెలిసావట్లా. డాక్టర్ చూపించాలో ఏమిటో. ఈయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, జాగ్రత్తగా ఉండొద్దు. ఆయన కావాలని చేయించుకోలేదండి, ఎవరో పట్టుకుని చెప్పకుండా చేశారు. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారనుకోండి. బియ్యం పప్పు పళ్ళు ఇచ్చి మరీ చెప్పారండి. మరి అయితే ఈయన పైనుంచి కిందికి ఎందుకు దూకాడు? కింద నుంచి పైకి దూకలేడు గనక. ఏంటండి ఆ ప్రశ్నలు? ఏదో ఆవేశంలో దూకాడు, పై నుంచి కిందకెందుకు దూకాడు, కింద నుంచి పైకి ఎందుకు దూకాడు అని అడుగుతారు. దాని వలన జరగరానిది జరిగిపోయింది. ఏమడే నాకు అసలు విషయం చెప్పకుండా మీలో మీరు చర్చించుకుంటారంటే? ముఖ్యమైన నరం కట్ అయింది. మీరు సంసార సుఖానికి పనికి రారు. ఏంటో మామ యాదవ జీవితం. అరే అరే కుట్లో కుట్లో చెప్పు తీసుకొడతా. ఇంట్లో అందరూ బద్దకస్తులు దొరికారు. ఒక్క సామాన్ సరిగ్గా ఉండదు, చూసే దిక్కు లేదు. ఏంటి అటన్నిటి బయటపడేసి వస్తున్నా? తీసిపోయిన బల్బులు ఎక్కడ పారేస్తారు? ఒక్క నిమిషం మామ. నీకేమైందిరా? చూసావా మామ ఈ ట్యూబ్ లైట్? ఇది ఎలిగి కాంతినిచ్చే వరకే దీని జీవితం. మాడిపోయిందంటే ఇస్త్రీ అవతల పడేస్తారు. ముఖ్యంగా నీ జీవితం కూడా. Download ShareChat.